4 రోజుల క్రితం బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి ఎవరికి కష్టం వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో వారందరికీ అండగా ఉంటారని మాట్లాడే ఈటల రాజేందర్ గారి మీద తెలంగాణ ద్రోహి ప్రభుత్వ భూములతో పాటు స్వతంత్ర సమర యోధుల భూములను కూడా కబ్జా చేసి కబ్జాకోరైన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడిన మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జగ్గారెడ్డి జీవిత చరిత్ర మొత్తం ప్రభుత్వ భూములు కానీ అలాగే స్వతంత్ర సమరయోధుల భూములు కానీ పట్టా భూములు కానీ వారిని భయపట్టించి కబ్జాలు చేసి ఆయన పబ్బం గడుపు కోసం పార్టీలు మారి అధికారంలో ఉన్న నాయకుడిని మెప్పు కోసం మాటలు మాట్లాడే జగ్గారెడ్డి నువ్వు 2004లో టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత 60 ఎకరాల స్వతంత్ర సమర యోధుల భూముల్ని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దాన్ని కాపాడు కోసం ఈటల రాజేందర్ పేరు టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టేసి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కలిసిన మాట నిజమా అబద్ధమా నీ గుండెల మీద చేసుకొని చెప్పమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దానితో పాటు జస్ట్ ఒక 8 నెలల క్రితం 2 సంవత్సరాల క్రితం గుర్తు చేసుకోవాలి. మీడియా మిత్రుల దగ్గర నీ రాజకీయ జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది. నీ చరిత్ర కూడా ఈ హుజరాబాద్ గడ్డ మీద ఈటల రాజేందర్తో 25 సంవత్సరాలుగా ఉన్న మా అందరికి కూడా తెలుసు నీ చరిత్ర. నువ్వు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ, ఎవరి దగ్గర అధికారం ఉంటే వారి దగ్గర నీ పబ్బం గడుపు కోసం, వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ కాళ్ళ చెప్పులు నాకే నువ్వు ఒక నికాస్ అయిన బీసీ బిడ్డ అయిన ఈటల రాజేందర్ మీద మాట్లాడడం నీకు సిగ్గు చేయడానికి సందర్భంగా చెబుతూ నువ్వు మాట్లాడిన మాటలు బేషరతుగా ఈటల రాజేందర్ గారికి క్షమాపణ చెప్పాలని సందర్భంగా చేస్తున్నాం. అలాగే ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు మీ మహేష్ కుమార్ గౌడ్ గారికి మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా ఒక బీసీ బిడ్డ మీద ఒక ఊర కుక్క అయిన జగ్గారెడ్డి గారు మాట్లాడితే దానికి మీరు కౌంటర్ చేయడం చాలా తప్పుగా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి మీకు చెప్తున్నాం. మీరు మాట్లాడిన మాటలు బేషరతుగా ఉపసంహరించుకొని ఈటల రాజేందర్ గారికి క్షమించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. లేకపోతే ఈ రాబోయే రోజులలో మీరు ఎక్కడ తిరిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ కాంగ్రెస్ నాయకులు తరిమి కొడతారని మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈటల రాజేందర్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం.